ఫొటోస్ ఉన్నాయి కదా, అవన్నీ రూమ్లో పంపి మేడంకి. ఆ టైంలో నేను లేని టైంలో ఎమోషనల్గా అయ్యే తాగిన మైకంలో ఆయన చేసుకున్నాడు. ఒక్క నిమిషం కూడా నా గురించి కానీ వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ ఆయన ఆలోచించకుండా చేసుకున్నాడు మేడం. దీంట్లో అసలు ఆయన అట్లా చేసుకుంటాడు అని అంటే అసలు ఏ రోజు ఎన్నిసార్లు గొడవైనా ఎప్పుడు కూడా అట్లా ఆయన థింక్ చేయలేదు. కానీ ఆ రోజే ఆలోచించుకున్నాడు. ఆయన అంత ఆలోచించుకునే అంత పెద్ద గొడవ కూడా కాదు అసలు ఆ రోజు. ఆయన ఎందుకు ఆలోచించుకున్నాడో, ఎందుకు చేసుకున్నాడో అందరినీ బాధ పెట్టి చేసుకున్నాడు మేడం ఆయన అయితే. మీ ఫోన్ రికార్డింగ్స్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఫోన్ రికార్డింగ్స్, సీసీటీవీ ఫుటేజ్ అవంతా ఆ ఫోన్ రికార్డింగ్ రిలీజ్ చేసిర్రు. కానీ ఆ రికార్డింగ్కి ముందు కొంచెం కన్వర్జేషన్ అయ్యింది. నేను కొంచెం ఆయనతో ఏడ్చుకుంటూ మాట్లాడిన, నువ్వు చేసుకున్న గొడవనే కదా, నువ్వు కొట్టడం వల్లనే నేను బయటికి వచ్చిన కదా, నేను అయినా సరే నేను ఇంటికి వస్తాను నువ్వు అని చెప్పి నేను కొంచెం పాజిటివ్గా నేను ఏడ్చుకుంటూ ఆయనతో మాట్లాడిన, ప్రేమగా మాట్లాడిన. అదంతా కట్ చేసి వాళ్ళు ఏదైతే ఆయన మాట్లాడిండో ఇది లాస్ట్ అది ఇది అని చెప్పి మాట్లాడిండో అదే చాలా కట్ చేసి వైరల్ చేసిరు మ్యామ్. దానికి ముందు కన్వర్జేషన్ ఉంది. ఒకవేళ కుదిరితే మీరు దయచేసి అది ఫుల్ రికార్డింగ్ తీసుకొని జనాలకి వినిపించేటట్టు పెట్టండి. సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతుంది. అతను ఊరి వేసుకోవడం, మీరు పరిగెత్తడము, అసలు ఏం జరిగింది అక్కడ? నేను గొడవ అయ్యింది, ఆయన కొట్టిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అప్పటికే ఇంట్లో బతుకమ్మలు ఉన్నాయి, తీయాలి పండుగ కదా, సంవత్సరానికి ఒకసారి తీయాలి, తీయకపోతే మంచిది కాదు అంటే గొడవలు కూడా ఆ రోజు శారీ తీసుకొని నేను వచ్చిన. శారీ తీసుకొని వస్తే వచ్చిన తర్వాత శారీ ఇవ్వు అంటే నేను శారీ ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను అదే డ్రెస్ మీద ఆల్రెడీ బతుకమ్మ పేర్చి ఉంది అని చెప్పి. మీరెందుకు ఇచ్చేసారు? మీరు కూడా కోపంలో ఇచ్చేసారా లేకపోతే? కాదు మేడం, ఆయన ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఆయనకు నచ్చని బట్టలు వేసుకోవద్దు, నచ్చకుండా ఏం చేయొద్దు, అసలు ఆయన నచ్చకుండా ఒక బొట్టు కూడా పెట్టుకోవద్దు. అవును, ఆయన ఇప్పించింది. అంత గొడవలు కూడా నేను ఆ గొడవ అయిన తర్వాత కూడా అదే కట్టుకొని నేను బతుకమ్మ ఆడదామని చెప్పి నేను తెచ్చుకున్నా. నేను కవర్లో, మీరు కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూసుకోండి, కవర్లో నేను తెచ్చుకున్నా. జాకెట్ కూడా కుట్టించుకొని అదే కట్టుకుందామని. గొడవ అయినా సరే, నన్ను కొట్టినా సరే, నేను ఇంటికి వచ్చినా సరే నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోనే ఉందాము అన్నట్టు నేను అనుకున్నా. తర్వాత ఇద్దరం కోపంలో ఉన్నాం, కలిసి ఉందామని అనుకున్నా. నేను చెప్తుంటే కూడా చాలా టాక్సిసిటీ కనిపిస్తుంది. కొట్టినా కూడా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఎవరు కొట్టుకోకూడదు ఏ రిలేషన్షిప్ అయినా, ఆ చెయ్యి వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మేడం, ఫస్ట్ ఆ రోజు నేను బతుకమ్మ పండుగ రోజు నేను 9 అవుతుంది నాకు ఆఫీస్ నుండి వచ్చేసరికి. చాలా సార్లు కొట్టాడు. ఎప్పుడైనా మేడం పెళ్ళి కాకముందు నుంచే ఆయన కొట్టిండు మేడం. కొడితే మా చెల్లె మాకు చెప్పుకోలేదు, ఎందుకంటే చెప్తే మళ్ళీ ఎక్కడ గొడవలు అవుతాయి అని చెప్పి చెప్పలేదు. అప్పటికైనా మా చెల్లెకి మేము చెప్పినాం, బుజ్జి పెళ్లి కాకముందే ఇన్నిసార్లు కొడుతుండు, నువ్వు చేసుకున్నావు అనుకో అనవసరంగా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, నువ్వు చేసుకోక బుజ్జి అని అంటే, లేదురా పెళ్ళి అయిన తర్వాత మారుతాడు అని చెప్పి మమ్మల్ని ఒప్పించుకున్నది. సరే అని చెప్పి మేము చేయడం జరిగింది. మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా అసలు అవి దెబ్బలు కాదు మేడం, దగ్గర ఒక నెలకు పెళ్ళైన రెండో రోజుకే కొట్టిండు మేడం. ఒక 10 సార్లు ఊరుకోలేదా అసలు? ఎందుకు ఆడపిల్ల మీద చెయ్యడం ఏంటి? భార్యగా నువ్వు కట్టుకున్నావు, ఎలా కొడతావు అని మీరు అడగలేదా? మేము అడిగినాం మేడం, అడిగాము. అతనికి చెప్పాను, మా చెల్లెకి నేను చెప్పినా మేడం. తర్వాత మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాం మేడం. పోలీస్ స్టేషన్కి పోయి కూడా కేసు పెట్టడం జరిగింది. మేము చెప్తాం, ఎందుకంటే అట్లా కొట్టుకోవద్దు, ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది మేడం. నా లైఫ్లో నేను ఉంటా, నాకు బిజీ ఉంటుంది, ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటాయి. మా అందరం వేరు అయినా మేడం, అందరి వేరు లైఫ్లే. అంటే మేమన్నా అయినా కూడా ఇప్పుడు నేను లొల్లి అయితే నేను పోయి అట్లా చెయ్యకు రాజు, అట్లా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే నువ్వు అనవసరంగా ఇప్పుడు చిన్న నువ్వు చేసుకుంటే పెద్దగా అయిపోతే అట్లా చెయ్యొద్దు, అది కొట్టడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మేడం. ఇంకోటి అసలు మా చెల్లెని చాలా చిత్రహింసలు పెట్టిండు మేడం. అట్లా ఇంకోటి ఆ రోజు సూసైడ్ చేసుకునే ముందు కూడా హెల్మెట్తో కొట్టిండు మా చెల్లెను. హెల్మెట్తో కొడితే ఇక్కడ చూపెట్టది అది మొత్తం అణిగిపోయింది. అది ఆ భయంతో మా చెల్లి వచ్చి ఇక్కడే ఉంది. ఇంకా మేము సరే బుజ్జి ఇంత కొడతాడు కదా, అప్పటికి 9:30 అవుతుంది. ఎల్లకు బుజ్జి అనవసరంగా నువ్వు పోయినావంటే మళ్ళీ ఇంకా కొడతాడు నిన్ను అన్నట్టు మేము మాట్లాడడం జరిగింది. అంటే భయంతో, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొట్టి ఉన్నాడు, తాగి ఉన్నాడు మేడం. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ కొట్టడు అన్న గ్యారెంటీ మాకు లేదు. ఆల్రెడీ పెళ్ళికి ముందు కొట్టిండు, పెళ్లి తర్వాత కొట్టిండు, మళ్ళీ మొన్న కూడా కొట్టిండు. అట్లా అని చెప్పి మా చెల్లె పోకుండా ఉన్నాడు అసలు ఉంది, కానీ లేకపోతే కంపల్సరీ ఆ రోజు పోయేది. అదే తప్పు 3 నెలల 20 సార్లు కొట్టిండు పెళ్ళైనాక.
20 సార్లు కొడితేనే మేము కేసు పెట్టినాం ఆయనకు. ఇట్లా ఊరికే కొడుతాండు, ఇక కొంచెం భయం అని ఉంటుంది కదని కేసు వేసినాం మేము గట్లా. చెప్పే ప్రకారం కూడా వీళ్ళకి కలిసి ఉండాలి, కలిసి బ్రతకాలనే కోరిక బలంగా ఉంది, కానీ ఎక్కడ అండర్స్టాండింగ్ అనేది కనిపించట్లేదు. కలిసి ఉండాలి, ఒక లైఫ్ని ఊహించుకున్నది, తను ఊహించుకుంది, అతను కూడా ఊహించుకొని కలిసి ప్రయాణం చేశారు, కానీ ఎక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయారని కూడా తెలుస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారమ్మా మీరు రాజుకు కానీ, రాజు కుటుంబ సభ్యులకు కానీ, ప్రేక్షకులకు కానీ, ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు? రాజు ఇట్లా చేస్తాడని మాత్రం నేను అనుకోలేదు మేడం. ఎన్ని గొడవలైనా నేను కలిసి ఉందామని అనుకున్నా. ఆ రోజు ఆయన అంత పెద్ద ఆలోచన తీసుకుంటాడు అని కూడా నేను అనుకోలేదు. అప్పటికే నేను ఇంటికి వెళ్ళేసరికి ఆయన అట్లాంటి ఇది చేసుకున్నాడు. ఆయన ఒక్క నిమిషం ఆయన ఆలోచించాల్సింది, ఎందుకంటే పెళ్ళి 6 months అవుతుంది, ఇంకా చాలా లైఫ్ ఉంది అని ఆయన ఆలోచించాల్సింది. నా లైఫ్ పాడు చేసిండు, ఆయన లైఫ్ కూడా పోగొట్టుకున్నాడు, అందరికీ దుఃఖం పెట్టేసి ఆయన వెళ్ళిండు. ఇట్లాంటి పనులు ఎవరు చేయొద్దు. ఒకవేళ నేను అంత ఇష్టం లేకపోతే ఆయన నన్ను వదిలేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళో, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే నాకు విడాకులు ఇచ్చాను, ఆయన హ్యాపీగా ఆయనకి నేను కాకపోతే ఆయనకి ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇంకా మంచి లైఫ్ ఉంది. ఆయన నా లైఫ్ పాడు చేసిండు, ఆయన లైఫ్ పాడు చేసుకొని వెళ్ళిపోయిండు. ఇట్లాంటిది ఎవ్వరు అనవసరంగా ఆలోచించి ఎంత సడన్గా ఎమోషనల్గా తాగి కానీ ఇట్లాంటివి డెసిషన్స్ ఎవరు తీసుకోవద్దని కోరుకుంటున్నాం మేడం. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చెప్తారు అంటే, వాళ్ళు చాలా ఆరోపిస్తున్నారు, ఎంత ఏమైనప్పటికీ కూడా వాళ్ళ అత్త మామ రాజుకి తల్లిదండ్రులు, మీరు ఎంత కోల్పోయారో కుటుంబ సభ్యులు కూడా అంతే కోల్పోతారు. కొడుకుని కోల్పోయిన కడుపు ఇది కూడా ఉంటుంది. ఏం చెప్తారు? రాజు వాళ్ళ అమ్మ నాన్నకి నేను వాళ్ళ ముందు మేము ఎప్పుడు గొడవలు పెట్టుకోలేదు. మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడే ఎవరి ముందు మేము ఎప్పుడు ఎక్కువ అసలు గొడవలు పెట్టుకునేటోళ్ళం కాదు. ఎవరు లేని టైంలోనే చిన్న మాకు గొడవలు అయ్యేటివి. ఎన్ని గొడవలు అయినా కానీ నేను రాజు ఇట్లా చేసుకోవాలి, అది రాజుని పోగొట్టుకోవాలి అని అంత క్రూరంగా అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు నాకు అంటే వాళ్ళ దగ్గర లేకపోయినా సరే వాళ్ళకి నా మీద నమ్మకం ఉండేది. అంటే నాతో ఉన్నాడు, చూసుకుంటా, నేను కూడా ఇష్టపడి చేసుకున్నా అని వాళ్ళకు ఉండేది. కానీ నేను లేని టైంలో ఆయనే చిన్న గొడవకి అంత పెద్దగా ఆలోచించుకొని ఆయన చేసుకున్నాడు తప్ప నేను కావాలని మాత్రం రాజుని పోగొట్టుకోలేదు. ఒకవేళ వాళ్ళు నేనే అని అనుకుంటే పర్వాలేదు, నన్ను క్షమించాలని నేను కోరుకుంటున్నా. నేను వెళ్ళకపోవడం కూడా తప్పే, చావుకి వెళ్ళకపోవడం కూడా నా తప్పే, లాస్ట్ దానికి వెళ్ళకపోవడం కూడా తప్పే. ఇంకా వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా నేను అన్నీ పడతా మేడం. ఇంకా నేను దానికంటే ఇంకేం చేయలేను, ఎందుకంటే కొడుకే వాళ్ళకి లేడు. నేను ఎన్ని చెప్పినా నేను ఇంకా వేస్ట్, అంతే. ఒకటి, గడ్డం రాజుని కోల్పోవడం కుటుంబ సభ్యులకు కూడా ఎంతో తీరని లోటనే చెప్పొచ్చు. ఒకవైపు తల్లికి కూడా కడుపుకోత మిగిలించారు, మరి అదే కాకుండా భార్యని కూడా ఒక్కసారి కూడా నా గురించి కానీ నా కుటుంబాన్ని గురించి కూడా రాజు ఆలోచించలేకపోయాడు. క్షణిక ఆవేశంలో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేము చాలా బాధపడుతున్నాం, కానీ నా వల్ల చనిపోయాడు రాజు అనేది కూడా అవాస్తవము. కేవలం మాకు చెప్పాలి అంటే తీవ్రమైన మనస్తాపంకి గురై ఉండొచ్చు, ఎందుకంటే మేము అనేక గొడవలు పడుతున్నాం. తరచూ ఎన్ని రోజులు మేము ఆనందంగా ఉన్నామో అన్ని రోజులు కూడా మేము గొడవ పడుతూనే ఉన్నాము. కానీ కారణం మొత్తం నేనే అంటే కూడా నేను ఒప్పుకోను. ఖచ్చితంగా పోలీస్ విచారణలో కూడా ఇది ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, నేను ప్రతిదీ కూడా ఫేస్ చేస్తానంటూ కూడా భార్య సౌందర్య చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో భార్యాభర్తల గొడవలు అనేవి కూడా తరచూ వస్తున్నాయి, బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఎంత చిన్న విషయం వచ్చినప్పటికీ ఒక చిన్న గొడవకి కూడా ఏమాత్రం భార్య తట్టుకోలేకపోవడం, భర్త తట్టుకోలేకపోవడం, గొడవల మధ్యలో నిలబడి నించొని జీవితాన్ని ముందుకు సాగిద్దామనే ఆలోచన ఎవరికి